కృష్ణా జిల్లా టీడీపీ నేత గుడివాడ టీడీపీ ఎమ్మెల్యే కొడాలి నాని వైఎస్ఆర్ కాంగ్రెస్ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయలక్ష్మితో భేటీ అయ్యారు. జూనియర్ ఎన్టీఆర్ కు అత్యంత సన్నిహితుడైన నాని కొంతకాలంగా చంద్రబాబుపై అసంతృప్తిగా ఉన్నారు. ఆయన కొంతకాలంగా వైఎస్ఆర్సీ నేతలతో టచ్ లో ఉన్నారు. వల్లభనేని వంశీ వ్యవహారం సద్దుమణిగాక కృష్ణా జిల్లాలో మరో పెద్ద నేత వైఎస్ఆర్ కాంగ్రెస్ వైపు చూడటం టీడీపీ నేతలకు మింగుడు పట్టలేదు. మా ప్రతినిధి మురళీకృష్ణ మరింత సమాచారం అందిస్తారు. మురళీకృష్ణ, వల్లభనేని వంశీ షాక్ నుంచి తేరుకోక ముందే మళ్లీ ఇది ఒక పెద్ద షాక్ అని అనుకోవచ్చా టీడీపీకి? ఖచ్చితంగా కృష్ణా జిల్లా టీడీపీకి సంబంధించి ఈ రోజు జరిగిన పరిణామం ఆ పార్టీకి ఒక పెద్ద షాకే అనుకోవచ్చు. ఎందుకంటే నూజివీడు ఎమ్మెల్యే చంద్రం రామకోట వ్యవహారానికి సంబంధించి ఆ పార్టీలో ఇంకా చర్చ జరుగుతోంది. కృష్ణా జిల్లా టీడీపీలో ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయంటూ రామకోట చేసినటువంటి వ్యాఖ్యలు, ఆ తర్వాత ఆయన కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉన్నట్టు కొన్ని ఊహాగానాలు, ఆ కొన్ని సద్దుమరికేటువంటి ప్రయత్నం టీడీపీ వైపు నుంచి వైపు జరుగుతుండగానే మరోవైపు ఈ రోజు గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఆయన చాలా రోజులుగా పార్టీ విషయంలో అసంతృప్తిగా ఉన్నారు, వైఎస్ఆర్ పార్టీతో టచ్ లో ఉన్నారు అంటూ కొన్ని ఊహాగానాలు వస్తున్నాయి. ఈ సందర్భంలోనే చంద్రబాబు నాయుడు ఆయన పిలిపించుకుని పార్టీలో ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు లేకుండా చూస్తాను అని హామీ ఇచ్చినప్పటికీ కూడా ఆయన పార్టీ నాయకుడి మాటను పట్టించుకోకుండా ఈ రోజు వైఎస్ విజయలక్ష్మి కలవడం, వైఎస్ఆర్ పార్టీ గౌరవ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి విజయలక్ష్మి కలవడం, ఈ రోజు ఆయన ములాఖత్ టైంలో జైల్లో ఉన్నటువంటి జగన్ కూడా కలిసేటువంటి అవకాశం ఉంది అన్న వార్తల నేపథ్యంలో టీడీపీ విషయం చాలా సీరియస్ గానే తీసుకుంది. తక్షణం ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు ఆదేశాలు జారీ చేసింది. ఓవైపు నాని విజయలక్ష్మితో భేటీ అయినటువంటి సందర్భంలోనే టీడీపీ ఈ రకమైనటువంటి నిర్ణయాన్ని ప్రకటించడం అనేది ఖచ్చితంగా ఈ విషయాన్ని పార్టీ చాలా సీరియస్ గానే తీసుకుందని చెప్పి మా భావించవచ్చు. గతంలో కూడా మైసూరారెడ్డి విషయంలో కూడా మాజీ ఎంపీగా ఉన్నటువంటి మైసూరారెడ్డి జగన్ సిబిఐ ముందు హాజరయ్యేటువంటి సందర్భంలో ఆ రోజు ఉదయం ఆయన వెళ్లి మైసూరారెడ్డి జగన్ తో భేటీ అయినటువంటి మనుషులను మైసూరారెడ్డి లాంటి సీనియర్ నాయకులు కూడా పార్టీ ఏమాత్రం ఉపేక్షించలేదు. క్రమశిక్షణ మీదైనటువంటి నాయకులు ఎంత పెద్దవారైనా సరే ఎట్టి పరిస్థితులు కూడా ఉపేక్షించేటువంటి అవకాశం లేదు అని చెప్పి ఒక సంకేతం పంపించే క్రమంలో భాగంగా ఆ రోజు మైసూరారెడ్డిని సస్పెండ్ చేసింది. ఈ రోజు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నానిని కూడా ఏమాత్రం ఉపేక్షించినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఓవైపు పార్టీ అంత గంభీరంగా క్రమశిక్షణకు సంబంధించి చర్యలు తీసుకున్నామని చెప్పి ప్రకటించుకుంటున్నప్పటికీ కూడా ఇంకా పార్టీకి ఒక చాలా గట్టి గద్ద అని చెప్పొచ్చు టీడీపీకి. ఎందుకంటే పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ కు సంబంధించినటువంటి సొంత ఊరు గుడివాడ, అక్కడి నుంచి ఆయన తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించినటువంటి వ్యవహారం, అటువంటి ఎన్టీఆర్ సొంత ఊరైనటువంటి గుడివాడ నుంచి ప్రాతినిధ్యం, అది కూడా అదే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి దాని ఇప్పుడు ఆ పార్టీ నుంచి బయటికి పోవడం అనేది ఖచ్చితంగా టీడీపీ నాయకులకి ఒక రకమైనటువంటి షాక్ అని చెప్పొచ్చు. ఇప్పటికే వరుసగా జరుగుతున్న ఉప ఎన్నికల ఓటములతో ఆ టీడీపీ శ్రేణుల్లో చాలా నిస్తేజం అనుకుంది. ఇటువంటి టైంలో చంద్రబాబు నానతంటాలు పడుతున్నారు మళ్లీ కార్యకర్తల ఉత్సాహం నింపడానికి. మరి ఈ సమయంలో ఒక పెద్ద నేత టీడీపీ నుంచి బయటకు వెళ్లిపోతుంటే మళ్లీ కార్యకర్తలు అటువంటి భావం వచ్చే అవకాశం ఉంది కదా? ఖచ్చితంగా ఇది పార్టీకి ఒక రకంగా ఇబ్బందికరమైనటువంటి పరిణామం. ఎందుకంటే దీనికి కొడాలి నానికి సంబంధించిన నేపథ్యాన్ని కూడా చూసుకుంటే జూనియర్ ఎన్టీఆర్ కి అత్యంత సన్నిహితుడుగా ఉన్నటువంటి వ్యక్తి కొడాలి నాని. వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి సాన్నిహిత్యం అటు సినిమా ఇండస్ట్రీలో కానీ లేక వ్యక్తిగత జీవితంలో వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి స్నేహం ఇవన్నీ కూడా అందరికీ తెలిసిన విషయాలే. జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ వైపుకి దూరం జరుగుతున్నారు అంటూ అనేక ఊహాగానాలు వచ్చిన నేపథ్యంలో ఇటీవల జరిగిన ఉప ఎన్నికల సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ వాటిని తోసిపుచ్చుతూ తాను టీడీపీతోనే అసోసియేట్ అయి ఉంటానని చెప్పి చేసినటువంటి ప్రకటన. కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతానికి ఎటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా టీడీపీతో కొనసాగేటువంటి సంకేతాలు ఇస్తున్నటువంటి ఈ సందర్భంలో కొడాలని ఈరోజు టీడీపీకి దూరంగా జరగడం, వైఎస్ఆర్ పార్టీ వైపు అడుగులేసినటువంటి పరిస్థితి చూస్తుంటే ఖచ్చితంగా ఇది వెనకాల జూనియర్ ఎన్టీఆర్ పాత్రను కూడా ఇప్పుడు మనం చర్చించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. టీడీపీకి జూనియర్ ఎన్టీఆర్ కి మధ్య ఉన్నటువంటి పొరపచ్చాలు, వాళ్ళ మధ్య ఉన్నటువంటి అభిప్రాయ భేదాలు ఇవన్నీ కూడా ఇప్పుడు తెర మీద వచ్చేటువంటి అవకాశం ఉంది. నాని జూనియర్ ఎన్టీఆర్ తో సంప్రదించే వైఎస్ఆర్ పార్టీ వైపు అడుగులేస్తారా లేక ఆయన స్వతంత్రంగా నిర్ణయం తీసుకున్నారా? ఇవన్నీ కూడా పార్టీలో ఖచ్చితంగా ఒక చర్చనీయాంశమైనటువంటి అంశాలుగానే మారేటువంటి అవకాశం ఉంది. టీడీపీలో ఇది ఒక పెద్ద కలకంగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే కృష్ణా జిల్లా టీడీపీ మొదటి నుంచి కూడా టీడీపీకి చాలా బలంగా ఉన్నటువంటి ప్రాంతం. అది కూడా పార్టీకి సంబంధించినటువంటి వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ కి సంబంధించినటువంటి సొంత ఊరు సొంత జిల్లా అయినటువంటి ఆ జిల్లాలో ఈ రోజు టీడీపీ ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటారని చెప్పి ఖచ్చితంగా చెప్పొచ్చు నాని చేసినటువంటి ఈ చర్యల వల్ల. రైట్, థ్యాంక్ యూ మురళీకృష్ణ. మా ప్రతినిధి చైతన్య మరింత సమాచారం అందిస్తారు. చైతన్య, కొడాలి నాని ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి దారితీసిన పరిణామాలేంటి? తెలుగుదేశం పార్టీని కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. ముఖ్యంగా కృష్ణా జిల్లా గత ఉప ఎన్నికలు 2009 తర్వాత జరిగిన ఉప ఎన్నికలన్నింటిలో కూడా టీడీపీ ఓడిపోతూ వస్తుంది. ఈ నేపథ్యంలో కృష్ణా జిల్లా రాజకీయాలు కూడా తెలుగుదేశం పార్టీకి రాజకీయంగా మరి ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి పట్టున్న జిల్లాగా చెప్పుకునే కృష్ణా జిల్లాలో ఇప్పుడు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. ఒక వల్లభనేని
కేశినేని వంశీ ఎపిసోడ్ కానీ నాని ఎపిసోడ్ కానీ గత కొంతకాలంగా కూడా నాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారంటూ అనేక సార్లు వార్తలు వచ్చాయి. అయితే ఆయన్ని వాటిని నాని మాత్రం ఎప్పుడూ ఖండించలేదు. ఈ రీసెంట్ గానే ఒక 15 రోజుల క్రితమే నానిని తీసుకొచ్చి ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ నానిని తీసుకొచ్చి చంద్రబాబుతో కలిశారు. దాదాపు 2 గంటలకు పైగా ఒక సమావేశం కూడా జరిగింది. ఆ సమావేశం తర్వాత తెలుగుదేశం పార్టీ ఒక ప్రెస్ రిలీజ్ కూడా ఇచ్చింది. నాని చంద్రబాబును కలిశారు, పార్టీని వేయట్లేదు అనే ఒక మెసేజ్ ని కూడా బయటికి పంపించారు. కానీ ఈ రోజు విజయమ్మతో నాని భేటీ అవ్వడం చాలా సీరియస్ గా పార్టీ తీసుకుంది. ఒక పక్క విస్తృత స్థాయి సమావేశం జరుగుతుంది. మళ్ళీ ఏదైతే ఉప ఎన్నికల ఓటములను మర్చిపోయి పార్టీ కేడర్ని కానీ నాయకులను కానీ కార్యకర్తలను కానీ ఉత్తేజపరిచే నేపథ్యంలో విస్తృత స్థాయి సమావేశం ఒకటి ఏర్పాటు చేసుకుని ప్రజలందరికీ ఉపయోగపడే సంక్షేమ కార్యక్రమాలను ప్రకటిస్తే కొంత నాయకుల్లోని కార్యకర్తల్లోనూ ఉత్సాహం వస్తుందనే ఆలోచనలో చంద్రబాబు ఉంటే ఒక పక్క ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. దీన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు. వెంటనే విత్ ఇన్ మినిట్స్ లోనే ఏదైతే న్యూస్ విజయమ్మతో భేటీ అయ్యారనే న్యూస్ రాగానే ఇక్కడ పార్టీ నుంచి నానిని సస్పెండ్ చేస్తున్నట్టు పార్టీ ప్రకటించింది. అయితే ఒకవేళ నాని కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారనే ఒక మెసేజ్ కనుక బయటకి ఇస్తే కనుక పార్టీ ఫిరాయింపుల చట్టం కింద అసెంబ్లీలో ఒక కంప్లైంట్ కూడా చేసే అవకాశం ఉందని ప్రస్తుతం నాయకులు మనతో చెప్తూ ఉన్నారు. ఇటువంటి ఎవరైతే నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కానీ వేరే పార్టీల్లో కానీ వేరే ప్రయత్నం చేస్తారో వాళ్ళందరి మీద కూడా సీరియస్ యాక్షన్ తీసుకుంటాము. పార్టీ నుంచి నాయకులు వెళ్ళిపోయినంత మాత్రమే టీడీపీకి ఏం నష్టం లేదని నాయకులు చెప్తున్నా కూడా వాళ్ళకి ఒక రకమైన ఇబ్బందికర పరిస్థితి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక పక్క ఉప ఎన్నికల్లో వరుస ఓటములు, ఒక పక్క మళ్ళీ నాయకులందరూ కూడా పార్టీని ఫిరాయిస్తున్న పరిస్థితి. దీన్ని చంద్రబాబు ఎలా సీరియస్ గా తీసుకుంటారని నాయకులంతా చెప్తున్నారు. కానీ ఒక పక్క వాళ్ళందరినీ కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నా వాళ్ళంతా కూడా పార్టీని విడిచిపెట్టి బయటకు వెళ్ళిపోవడం పార్టీకి పెద్ద సమస్యగా తయారైంది. చైతన్య, అంటే కారణం ఏంటనుకున్నారు? తరచుగా టీడీపీలో ఇలాంటి పరిణామాలు ఎదురవడానికి పార్టీకి ఊహించని షాకులు తగులుతున్నాయి వరుసగా కూడా. ఇటీవల కొద్ది నెలల క్రితమే వంశీ చాలా పెద్ద షాక్ ఇచ్చారు, జగన్ ని నడి రోడ్డు మీద కౌగిలించుకుని. ఇప్పుడు నాని అంతకంటే పెద్ద షాక్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అంటే ఏంటి, పార్టీకి పూర్వ వైభవం వస్తుందో రాదో అన్న భయంతో వెళ్ళిపోతున్నారా? ఏంటి ప్రాబ్లం ఏంటనుకుంటున్నారు? అంటే కృష్ణా జిల్లా నాయకుల్లో యాక్చువల్ గా కొంత కన్ఫ్యూజన్ ఉంది. అక్కడ నాయకులందరిలోనూ కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. ఒకరితో ఒకరికి పడని పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా అక్కడ ఇన్ఛార్జ్ గా ఉన్న దేవినేని ఉమకి మిగిలిన గ్రూప్ కి కొంత ఇబ్బందికర పరిస్థితి ఉంది. వాళ్ళ మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ అనేది మనం చాలా సార్లు చూసాం. కొడాలి నానికి వాళ్ళ దేవినేని ఉమకి చాలా సార్లు గొడవలైన పరిస్థితి చూసాం. వాటన్నిటిని కూడా సర్ది చెప్పి చంద్రబాబు తన వీళ్ళిద్దరు నాయకుల్ని పిలిపించుకుని మాట్లాడిన పరిస్థితులు చూసాం. తర్వాత మళ్ళీ వాళ్ళంతా కూడా కలిసి పనిచేసినట్టుగా కొంతకాలం కలిసి పనిచేసినట్టుగా కూడా చూసాం. కానీ మళ్ళీ ఆ విభేదాలు అనేవి బగ్గుమన్నాయి. ఆ విభేదాలు ఒక పక్క అయితే వరుసగా వస్తున్న ఓటముల దృష్టిలో కూడా కొంతమంది నాయకులు తమ భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తే మంచిదనే ఆలోచనలో కూడా కొంతమంది పార్టీలు మారుతున్నారు. మరి కొంతమంది అయితే అక్కడ జిల్లాలో స్థానికంగా ఉన్న ఇబ్బందుల గురించి ఎక్కువగా పార్టీ నుంచి మారుతున్నారనే వార్తలు కూడా ఎక్కువగా వినిపిస్తున్నాయి. రైట్, టీడీపీలో లీడర్షిప్ క్వాలిటీస్ చాలా బాగుంటాయని అందరూ అనుకుంటూ ఉంటారు. చంద్రబాబు అందరినీ కూడా చాలా గ్రిప్ లో పెట్టుకుంటారు. పార్టీని నడిపించడంలో ఒకప్పుడు ఆయన ఎంతో సక్సెస్ అయ్యారు. కానీ ఇప్పుడు ఎందుకని వరుసగా ఇలాంటి దెబ్బలు తగులుతున్నాయి టీడీపీకి? అంటే ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ వచ్చిన ప్రస్తావన చూసుకుంటే మన కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ రాజకీయాలు ఉంటాయి. ఎక్కువగా లీడర్స్ ఎక్కువైపోవడం వల్ల వాళ్ళలో సఖ్యత లేకపోవడం వల్ల అనేక ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ కల్చర్ ఏదైతే ఉందో ప్రస్తుతం అదే కల్చర్ టీడీపీలో డెవలప్ అయింది. ప్రతి జిల్లాలోనూ ప్రతి నియోజకవర్గంలోనూ చాలా మంది నాయకులు తయారవడం వల్ల వాళ్ళలో ఉన్న గ్రూప్ రాజకీయాలు సఖ్యతా లోపం వల్ల మనకి ఇటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయని చాలా క్లియర్ గా చెప్పుకోవచ్చు. ఇన్ పర్టికులర్ గా కృష్ణా జిల్లా రాజకీయాలకు వచ్చేసరికి మనకి ఎక్కువగా ఇదే కనిపిస్తోంది. నాయకుల మధ్య సఖ్యతా లోపం, అందరూ కలిసి పార్టీని ముందుకు తీసుకెళ్లడం కంటే కూడా వ్యక్తిగత లాభం లేదంటే వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఎక్కువగా దృష్టి పెట్టడం వల్ల ఇటువంటి పరిస్థితులు టీడీపీ ఎదుర్కొంటుంది. ఒకప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీ కల్చర్ అనుకున్నారో అదే కల్చర్ టీడీపీలో ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి నాయకుల మధ్య సఖ్యత లోపం వల్ల వాళ్ళంతా కూడా ఒకరికి పడక పార్టీలోకి వెళ్ళిన వాళ్ళు కొంతమంది అయితే వాళ్ళ భవిష్యత్తు కార్యాచరణ చూసుకుని కొంతమంది పార్టీ నుంచి వెళ్తూ ఉన్నారు. అయితే పార్టీ మాత్రం ఇటువంటి ఇబ్బందికర పరిస్థితులు అంటే విస్తృత స్థాయి సమావేశం జరుగుతుంది. ఈ రోజు ఇది ఒక ఇంపార్టెంట్ డే గా భావిస్తున్న సమయంలో కొడాలని టీడీపీ నేత ఉమామహేశ్వరరావు ప్రస్తుతం ఫోన్ లైన్ లో ఉన్నారు. మహేశ్వరరావు గారు, ఎందుకు ఇటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి?
యాక్చువల్ గా మొదటి నుంచి గతంలో కూడా అనేకమైన రూమర్లు రావడం జరిగిందండి. మీ టీవీలో కానీ అనేకమైన న్యూస్ లో రావడం జరిగింది. కానీ మొన్న ఆయన ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ వెంట పెట్టుకుని చెప్పినాట కూడా అది టీవీలో కానీ అన్నింటిలో కూడా రావడం జరిగింది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఆయన ఏదైనా ఒక స్పష్టమైన ప్రకటన చేసి నేను పార్టీని వీడుతున్నానో లేదంటే కలిసిన మాటలు ఎట్లా ఉన్నాయో ఏం జరిగిందో అనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఏదైనా కలవటం అనేది జరిగితే మటుకు పార్టీ నుంచి తీవ్రమైన పరిణామాలు తీసుకోబడతాయి. అది వాస్తవం. అది రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శిగా నేను చెప్తా ఉన్నాను. ఖచ్చితంగా అతని మీద ఏవైతే మైసూరారెడ్డి మీద ఏవైతే యాక్షన్ తీసుకున్నారో అదే యాక్షన్ తీసుకోబోతాం, ఖచ్చితంగా తీసుకుంటాం. అది వాస్తవంగా జరిగే విషయం. బట్ ఇలాంటి సమయాల్లో వీళ్ళు ఎమ్మెల్యేగా చేసి పార్టీలు అన్ని అనుభవించి ఇవాళ ఏదో కొన్ని స్వార్థ ప్రయోజనాల కోసం అదే ఆయన చేసినా మైసూరారెడ్డి గారు చేసినా లేదంటే ఇంకొకరు చేసినా ఎవరు చేసినా చాలా తప్పు. కార్యకర్తలు ఎవరు కూడా వీళ్ళెంత వెళ్లరు. రేపు నియోజకవర్గంలో నిజంగా కనుక కొడాలి నాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కనుక చేరితే రేపు ఆ నియోజకవర్గంలో గుడివాడ నియోజకవర్గంలో ఎవరు పోటీ చేసినా ఇతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తే కనీసం డిపాజిట్లు కొట్టలేని పరిస్థితి. ఎందుకంటే కృష్ణా జిల్లాలో గుడివాడలో అది అన్న నందమూరి తారక రామారావు గారి సొంత నియోజకవర్గం. అది ఖచ్చితంగా దాని మీద పార్టీ శ్రేణులకు కానీ అలాగే కేడర్ కానీ స్పష్టమైన అవగాహన ఉంది. తెలుగుదేశం పార్టీది గతంలో ఎన్నోసార్లు విజయం సాధించిన సీట్ అది. ఎటువంటి పరిస్థితుల్లో ఏ పార్టీలో చేసినా ఏ పార్టీలోకి ఏ నాయకులు ఉన్నా సరే ప్రయోజనం ఉండదు. ఇలా పట్టున్న నేతలంతా కూడా చేజారిపోతుంటే కార్యకర్తలు ఒక రకమైన నిస్తేజం అనుకునే అవకాశం ఉంది. దాని నుంచి బయటపడేందుకు మీరు ఎటువంటి ప్రయత్నాలు ప్రారంభిస్తారు ఇప్పటి నుంచి? ఖచ్చితంగానండి. ఇవాళ విస్తృత సమావేశంలో చర్చిస్తా ఉంటుంది. ఇవాళ సమావేశం నేను కూడా హైదరాబాద్ లో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ఉన్నాను. ఇక్కడ ఖచ్చితంగా దీని మీద చర్చిస్తాం. ఇలాంటి కొంతమంది స్వార్థపూరితమైన ఆలోచనలతో పార్టీని కనుక వీడితే కార్యకర్తలు ఎవరు కూడా వాళ్ళ వెంట వెళ్లరు. కనీసం ఒక ఏరియా ఇన్ఛార్జ్ కూడా వాళ్ళ వెంట వెళ్లే పరిస్థితి ఉండదనేది నా భావన. ఖచ్చితంగా గతంలో అనేక ఉడుకుతుడుకులు ఇలాంటివి జరిగినాయి. ప్రజారాజ్యం పార్టీ 2008లో వచ్చినప్పుడు కూడా చాలా మంది ఇలాగే వెళ్లి దెబ్బతిన్నమాట వాస్తవం. మళ్ళీ వెనక్కి వచ్చి ఇవాళే మా పార్టీ ఆఫీసులో మరి అనేకమైన పదవుల్లో ఉంటా ఉన్నారు. 30 సంవత్సరాల తెలుగుదేశం పార్టీని ఏ కొత్త పార్టీలు ఏమి చేయలేవనేది నా అభిప్రాయం. కార్యకర్తలు ఎవరు కూడా వీళ్ళంటే వెళ్లరు. సీనియర్ నాయకులు అంటే పార్టీ చేస్తే సీనియర్ నాయకులు వెళ్ళారు. వీళ్ళు అదే పార్టీని వదిలినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ మీద కేడర్ పట్టుకు వెళ్లే పరిస్థితి ఉండదు. కాబట్టి కేడర్ బేస్డ్ పార్టీ తెలుగుదేశం పార్టీ కాబట్టి కృష్ణా జిల్లాలో గుడివాడలో ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా దీన్ని మేము ఈ సమావేశంలో చర్చిస్తాం. రేపు ఏమైనా మీరు చెప్పే వార్తలు స్పష్టమైన వార్తలుగా ఉంటుందో ఖచ్చితంగా యాక్షన్ కూడా ఇమ్మీడియట్ గా యాక్షన్ ఉంటుందని కూడా తెలియజేస్తాం. థ్యాంక్ యూ ఉమామహేశ్వరరావు గారు.